హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ 2 రోజులుగా మనకు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకి, నిరుద్యోగులకి కొన్ని శుభవార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక నిన్న ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి ఒక నోటు విడుదలవడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకి వాళ్ళ సమయాన్ని పరంగా వాళ్ళకి ప్రమోషన్లు అయితే ఇంతవరకు ఇవ్వడం జరగలేదు. అంటే ఉద్యోగస్తులు జాయిన్ అయిన తర్వాత 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో ప్రమోషన్ రావాలి, లేదంటే ఒక 10 ఏళ్ళకి ప్రమోషన్ రావాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఉంటాయి. కాకపోతే ఇంతవరకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఈ మధ్య ప్రభుత్వాలు పాటించలేదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంగా నిర్ణయం తీసుకొని ఎవరెవరికి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉందో ఆ లిస్టులన్నింటినీ ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి వీలైనంత తొందరలో ప్రభుత్వానికి సమర్పించమని కోరడం జరిగింది. ఈ ప్రమోషన్లన్నీ వీలైనంత వరకు మ్యాక్సిమం ఈ నెలాఖరు లోపు అర్హత ఉన్న ఉద్యోగస్తులు అందరికీ ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మ్యాక్సిమం ఈ నెలాఖరు లోపే చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం ఇవ్వడం జరిగింది. దీనివలన ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగుల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్సి ఇచ్చి దాదాపు 15,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే కొత్తగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. దాదాపు 6,000 మంది రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ముందు మరిన్ని ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పి వాళ్ళు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యనే లోకేష్ గారు చెప్తూ మరో డిఎస్సి ఈ జనవరి ఫిబ్రవరిలోనూ నోటిఫికేషన్ ఇస్తాము, దాదాపు 2,500 మంది ఉపాధ్యాయులను తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే మొన్ననే 15,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వెంటనే మరో 2,500 మందికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి కూడా ప్రస్తుత ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు మనకి సమాచారం వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ల నుంచి ఈ జాబితాలను తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఈ జాబితాలు వచ్చిన తర్వాత సమయానుకూలంగా ఎప్పుడెప్పుడు ఏ ఉద్యోగాల్ని భర్తీ చేయాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని తదనుగుణంగా ముందు నోటిఫికేషన్లు ఇచ్చేటట్టు, అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.